హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ వడలు. స్వీట్ కార్న్తో ఈజీగా అండ్ టేస్టీగా వడలు ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి సింపుల్ అండ్ ఈజీగా నేర్చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దానికోసం నేను ముందుగా స్వీట్ కార్న్ని తీసేసుకుని ఇలా గింజల్ని ఒలిచేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా లూజ్గా వచ్చింది. నేను అసలు వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, కానీ స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా లూజ్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసిన కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. 4 స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుందాము. వాటర్ అయితే ఇంకేం వేయ అవసరం లేదు. పిండి అయితే ముందుగానే లూజ్గా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ లూజ్ అయితే కనుక మీరు బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వడలాగా మనం చేసేసుకుని ఆయిల్లో మనం వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండదు, అలాగని లో హీట్ కూడా ఉండొద్దు. మీడియం హీట్లో పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకుంటే నీట్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకుందాము. చాలా టేస్టీ ఉంటుంది. అన్నీ ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్.